వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. Welcome to iDream. నా పేరు లుంబిని. Today we have homeopathy specialist Dr. Bharatwaj garu with us. Let's talk to him. Hello sir, namaste. నమస్తే అండి. Sir, talking about diabetes, control sugar, control life అని అంటారు. Yeah. సో యూజువలీ డయాబెటీస్ స్టార్ట్ అయింది అనుకోండి, అది రివర్స్ అవ్వడం కష్టము, లేదంటే దానివల్ల మల్టిపుల్ ఇంకా డిజార్డర్స్ కానీ డిసీజెస్ కానీ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంటారు కదా. సో దీన్ని రివర్స్ చేసే ప్రాసెస్ తర్వాత సంగతి. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా అటాక్ అయితే, కొత్తగా డయాబెటీస్ వస్తే ఆ ఇనిషియల్ స్టేజెస్లో ఏం చేయాలి, హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? సో మొన్ననే ఒక పేషెంట్ వచ్చారండి. పేషెంట్ వచ్చి వెంటనే వచ్చి, "సార్ నాకు ఇప్పుడు అపాయింట్మెంట్ కావాలి" అన్నారు. ఇచ్చాం. ఇచ్చిన వెంటనే పేషెంట్, "సార్ నాకు షుగర్ వచ్చింది. వచ్చి 1 వీకే అయింది. మీరు వెంటనే మందు ఇవ్వండి, నాకు షుగర్ తగ్గిపోవాలి" అన్నారు. ఓకే. మీరు షుగర్ తగ్గాలంటే అట్లీస్ట్ మీకు ఇనీషియల్‌గా డిటెక్ట్ అయింది కదా! షుగర్ తగ్గాలి అంటే అట్లీస్ట్ 3-4 మంత్స్ మీరు మెడిసిన్ వాడాలి అంటే, "అదేంటి సార్ అది? నాకు డిటెక్ట్ అయింది 1 వీక్ ముందే. నాకు 1 వీక్ ముందు నుంచే షుగర్ వచ్చింది. సో, షుగర్ వచ్చి నాకు 1 వీకే అయింది. కానీ మీరేంటి 4 మంత్స్, 3 మంత్స్ మెడిసిన్ వాడమంటున్నారంట." సో, చాలామందికి అర్థం కానిది ఏంటంటే, షుగర్ అనేది వీళ్ళకి డిటెక్ట్ అయింది 1 వీక్ ముందే. కానీ షుగర్ రావడానికి ఆ బేస్ అనేది ఎప్పటి నుంచి ఉందంటే అట్లీస్ట్ 10-20 ఇయర్స్ నుంచి. అంటే మనము 10 ఏళ్ల నుంచి కానీ 20 ఏళ్ల నుంచి కానీ సరిగా ఎక్కువ కార్బోహైడ్రేట్లు తింటూ, సరిగా ఎక్సర్సైజ్ చేయకుండా, సరిగా నిద్రపోకుండా, లైఫ్లో స్ట్రెస్ పెట్టుకొని, ఆల్కహాల్ స్మోకింగ్ ఒక 10 ఇయర్స్ చేస్తే వన్ ఫైనల్ డే, లేకపోతే 20 ఇయర్స్ చేస్తే వన్ ఫైనల్ డే మనకు షుగర్ అనేది బయటపడుతుంది. షుగర్ అనేది ఏది మనకు 1 వీక్లో రాదు. సో షుగర్ వచ్చింది అంటే అట్లీస్ట్ 10-20 ఇయర్స్ హిస్టరీ అనేది ఉంటుందన్నమాట. సో దీనికి ఇనీషియల్‌గా ఏం చేయాలంటే ఫస్ట్ షుగర్ అనేది డైట్‌లో మోడిఫికేషన్స్ చేసుకోవాలి. లైఫ్ స్టైల్‌లో మోడిఫికేషన్స్ చేసుకోవాలి. చేసుకొని మెడిసిన్స్ వాడితే ఇనీషియల్‌గా వచ్చిన వాళ్ళకి చాలా క్విక్‌గా తగ్గిపోతుంది. సో వీళ్ళకి ఏం జరిగి ఉంటుందంటే అంతవరకు మెటబాలిక్ చేంజెస్ అంతగా బాడీలో ఉండవన్నమాట. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటది. బట్ అంత సివియర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ గానీ, లేకపోతే మనము డయాబెటిక్ రెటినోపతి అంటాం. కళ్ళు డ్యామేజ్ కావడం గానీ, ఆహ్, ఆహ్, కిడ్నీలు డ్యామేజ్ కావడం గానీ, లేకపోతే న్యూరోపతి అంటాం. నరాలు డ్యామేజ్ గానీ, ఇప్పుడు ఇంకా అయిండదనమాట వీళ్ళకి ఇనీషియల్ స్టేజ్‌లో. సో ఈ డ్యామేజ్ అంతా కావాలంటే ఇంకొక 10 ఇయర్స్, 20 ఇయర్స్ పట్టించుకోకుండా ఉంటే ఈ స్టేజ్‌లోకెళ్తది. ఓకే. సో ఇనీషియల్‌గా ఉంది కాబట్టి వీళ్ళకి కళ్ళు గానీ, లేకపోతే కిడ్నీ గానీ, లేకపోతే నరాలు గానీ ఏం డ్యామేజ్ కాలేదు కాబట్టి 3-4 మంత్స్ అయినా వీళ్ళు రెగ్యులర్‌గా మెడిసిన్ వాడి కొన్ని లైఫ్ స్టైల్‌లో చేంజెస్ చేసుకుంటే డయాబెటీస్ అనేది చాలా ఈజీగా రివర్స్ అయిపోతుందనమాట వీళ్ళకి. ఓకే. ఓకే. బట్ నార్మల్‌గానే ఇప్పుడు అలోపతికెళ్ళినా గూడా ఒక్కసారి స్టార్ట్ అయిందనుకోండి, మళ్ళీ టెస్ట్‌లు, చెకప్‌లు, తర్వాత మెడిసిను, ఇంగా పోయే వరకు మెడిసిన్ వాడాలి అన్న దాంట్లోనే ఉంటారు గదా. సో, హోమియోపతిలో ఎందుకలా ఉండదు? రైట్. డిఫరెంట్ అండి. అలోపతికి, హోమియోపతికి అదే డిఫరెన్స్. సో, అలోపతి ఏం చేస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు షుగర్ మీరు షుగర్ బాగా తింటున్నారు రోజు. ఒక 10 ఏళ్ళో, 20 ఏళ్ళో షుగర్ తిన్నారు. షుగర్ తింటే ఏమవుతుందంటే మన బాడీలో ఫ్యాట్ సెల్స్ అన్నీ లోడ్ అయిపోతాయి. షుగర్ అంతా ఫ్యాట్‌గా కన్వర్ట్ అయిపోయి మన బాడీలో ఎన్ని ఫ్యాట్ సెల్స్ ఉంటాయో ఆ ఫ్యాట్ సెల్స్‌లో అంతా లోడ్ అయిపోతుంది. ఓకే. లోడ్ అయిపోయినప్పుడు ఏమవుతుంది, ఇంకా ఫ్యాట్ అనేది ఇంత చిన్న సెల్లు ఇంత లావు అయిపోతుంది ఫ్యాట్‌తో. ఇంకా లోపలికి పోదనమాట. ఓకే. సో, ఎంత ట్రై చేసినా పోదు. సో, ఫ్యాట్‌ని అంటే గ్లూకోజ్‌ని మనం తినే కార్బోహైడ్రేట్‌ని ఫ్యాట్‌గా కన్వర్ట్ చేసి ఆ సెల్లులోకి పుష్ చేసే కెమికల్‌ని మనం ఏమంటామంటే ఇన్సులిన్ అంటామనమాట. ఒక రూమ్ ఉంది. రూమ్‌లో ఒక చిన్న రూమ్‌లో ఫస్టు ఖాళీగా ఉందనుకోండి రూమ్. 10 మందిని పంపియచ్చు, 20 మందిని పంపించచ్చు, 100 మందిని పంపియచ్చు. 100 మందిని పంపించిన తర్వాత 101వ వాడిని పుష్ చేయాలంటే కష్టమవుతుంది. రైట్? ఎంత ప్రెషర్ పెట్టినా పోదు. అంతవరకు ఒక బౌన్సర్ కావాలనుకోండి 100 మందిని ఫిల్ చేయడం. 100 మంది నుంచి 110 మందిని ఫిల్ చేయడానికి ఇద్దరు బౌన్సర్‌లు కావాలి. ఆ తర్వాత 10 మంది బౌన్సర్‌లు కలిస్తే ఒకరిని పుష్ చేస్తారనమాట. సో, ఇక్కడ మనం బౌన్సర్‌ని మనం ఏమంటామంటే ఇన్సులిన్ అంటాం. ఓకే. సో, ఇన్సులిన్ ఎక్కువ కావాలి. దాన్నే ఇన్సులిన్ రెసిస్టెన్స్. బాడీ అంతా ఇన్సులిన్ ఉన్నా కూడా ఇంకా గ్లూకోజ్ ఉంటుంది. గ్లూకోజ్ ఫ్యాట్ సెల్‌లోకెళ్ళదు. అదే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనమాట. అలోపతి ఏం చేస్తుందంటే మీకున్న ఇన్సులిన్ సరిపోవట్లేదు రైట్? మీకు ఇంకా ఎక్కువ ఇన్సులిన్ బయట నుంచి ఇస్తుంది. మనం చేయాల్సిందేంటి? ఫ్యాట్‌ని తగ్గియాలి. కార్బోహైడ్రేట్‌ని తగ్గిస్తే ఏంటంటే బౌన్సర్‌లకి పుష్ చేయాల్సిన అవసరం లేదు. అది తగ్గియకుండా వీళ్ళేం చేస్తారంటే నంబర్ ఆఫ్ బౌన్సర్‌లు పెంచుకుంటూ పోతారు. అంటే ఇన్సులిన్‌ని పెంచుకుంటూ పోతారు. ఒక ఫైనల్ స్టేజ్ వచ్చే కొద్దీ నువ్వు ఎంత ఇన్సులిన్ ఇచ్చినా ఫ్యాట్ ఫుల్ అయిపోయి ఒక సెల్‌లో దాని లోపలికెళ్ళదనమాట.
హోమియోపతి ఏం చేస్తుందంటే ఎగ్జాక్ట్ ఆపోజిట్ చేస్తుంది. హోమియోపతిలో మనం ఏం చెప్తామంటే మీరు అసలు కార్బోహైడ్రేట్ తీసుకోవడం ఎందుకు? దాన్ని ఫ్యాట్ సెల్స్‌లోకి పంపియడం ఎందుకు? పంపియడం. ఫ్యాట్‌గా మార్చడం ఎందుకు? దాంట్లో పంపియడం ఎందుకు? సో, హోమియోపతిలో మనకు చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. అదేం చేస్తుందంటే ఈ ఫ్యాట్ క్రేవింగ్స్ ఏవైతే ఉన్నాయో, లేకపోతే ఈ కార్బోహైడ్రేట్ క్రేవింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గించి ఏదైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటామో, ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గియడానికి చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. సో, దీనికంతా రూట్ కాజ్ వచ్చి మనం ఓవర్‌గా కార్బోహైడ్రేట్ తినడమే. ఎందుకు తింటాము అంటే ఆ డిజైర్ అన్నమాట. హ్మ్. ఆ డిజైర్‌ని కంట్రోల్ చేసి మనకు ఎమోషనల్ లెవెల్‌లో పనిచేసి సో, ఫ్యాట్ డిజైర్ గానీ, లేకపోతే కార్బోహైడ్రేట్ డిజైర్‌ని గానీ కంప్లీట్‌గా రెడ్యూస్ చేసి మనం ఏం చేస్తామంటే ఆల్రెడీ ఇన్సులిన్ ఉన్నా కూడా పని చేయడం అన్నమాట. దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. దీనివల్ల చాలా మెటబాలిక్ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ వాళ్ళలో ఉంటాయన్నమాట. సో, ఆ మెటబాలిక్ ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసి ఎప్పుడైతే మనం క్లియర్ చేస్తామో సో, డయాబెటిస్ అనేది కంప్లీట్‌గా రివర్స్ అయిపోతుందండి. ఓకే. ఓకే. సో, కార్బోహైడ్రేట్స్ క్రేవింగ్ గాని, లేదంటే యాహ్! మీరన్నట్టుగా ఫ్యాట్ క్రేవింగ్ ఇవన్నీ యాహ్! ఉంటాయి కదా సార్. రైట్. అంటే ఏదో ఒక న్యూట్రియంట్ మనలో ల్యాకింగ్ ఉంటేనే ఇవి రైట్. వస్తానంటారు కదా! రైట్. సో, యూజువల్లీ కార్బోహైడ్రేట్స్ క్రేవింగ్ వచ్చినప్పుడు ఏం ల్యాకింగ్ ఉంటుంది మనలో? రైట్. సీ ఇది చాలా మంచి క్వెషన్ అండి. మన బాడీలో 2 సెంటర్స్ ఉంటాయి. హ్మ్. ఒకటి మనకు హైపోథలామస్ అంటామనమాట. హైపోథలామస్ అంటే బ్రెయిన్ మధ్యలో ఉంటుంది. ఇంకోటేమంటే బ్రెయిన్ స్టెమ్ అంటామనమాట. ఇక్కడ ఉంటుంది. బ్యాక్ హ్మ్. సైడ్ ఉంటుంది. సో, హైపోథలామస్‌లో ఒక సెంటర్ ఉంటుంది. బ్రెయిన్ స్టెమ్‌లో బ్యాక్ సైడ్ ఒక సెంటర్ ఉంటుంది. ఈ హైపోథలామస్‌లో ఉండే సెంటర్ ఏం చేస్తుందంటే, మన లాంగ్ టర్మ్ వీడికి ఏమేమి ఉన్నాయి, సో, వీడిలో ఫ్యాట్ ఎంతుంది అని ఇది సెన్స్ చేస్తుంది. ఓకే. ప్రోటీన్ ఎంతుంది అని సెన్స్ చేస్తుంది. అదేవిధంగా వీడి బాడీలో కార్బోహైడ్రేట్ రిజర్వ్స్ ఎలా ఉన్నాయని మన హైపోథలామస్ సెన్స్ చేస్తుందనమాట. రైట్? షార్ట్ టర్మ్ ఫీడింగ్ అనేది మన బ్రెయిన్ స్టెమ్ సెన్స్ చేస్తుంది. సో, ఈ 2 సెంటర్సు కోఆర్డినేట్ అయ్యి షార్ట్ టర్మ్ ఫీడింగ్ బిహేవియర్స్‌ని మన లాంగ్ టర్మ్ గోల్స్‌కి ఫర్ ఎగ్జాంపుల్ ఒకడిలో ప్రోటీన్ తక్కువుంది అని హైపోథలామస్ సెన్స్ చేస్తుంది. హైపోథలామస్ సెన్స్ చేసి ఈ బ్రెయిన్ స్టెమ్‌కి ఏం సిగ్నల్ పంపిస్తుందంటే, అరే! వీడి బాడీలో ప్రోటీన్ తక్కువుంది. సో, మోర్ ప్రోటీన్ ఫుడ్‌కు నువ్వు డిజర్వ్ చెయ్యి అంటే ఓకే. లైక్ చెయ్యి అని దీనికి పంపిస్తుందన్నమాట. ఆ అప్పటి నుంచి సిగ్నల్స్ వస్తూ ఉంటాయి ఈ కాబట్టి. షార్ట్ టర్మ్ సెంటర్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ ట్రై ఫర్ మోర్ ప్రోటీన్ అన్నమాట. ఓకే. సో, మీరు మోర్ ప్రోటీన్ కావాల్సింది ప్రోటీన్ ఇయ్యలేదనుకోండి. మనకు ఎప్పుడే గాని ప్రోటీను, కార్బోహైడ్రేట్, ఫ్యాట్ కలిసుంటాయి. హ్మ్. రైట్? సో, అది ఎంత తింటుందంటే ఆ ప్రోటీన్ వచ్చేంత వరకు తింటుంది. సో, మీరు మీ ఫుడ్‌లో ప్రోటీన్ లేదనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీట్ తింటున్నారు. మీట్ తింటే ఆల్మోస్ట్ మీట్‌లో 90% ప్రోటీన్ ఉంటుంది. ఓన్లీ సీరియల్స్, పల్సెసే తింటున్నారు. దాంట్లో ఏంటంటే 20%, 30% ప్రోటీన్ ఉంటుంది. హ్మ్. సో, మీకు 100 కావాలి 100 ప్రోటీన్ గావాలి అంటే, మీరెంత కార్బోహైడ్రేట్ తింటే దాంట్లో 100 వస్తది. క్వాంటిటీ పెంచితే దాంట్లో ప్రోటీన్ కంటెంట్ పెరుగుతది ప్రోటీన్ కంటెంట్ కాబట్టి. రైట్. పెరుగుతది. రైట్. సో, మన లాంగ్ టర్మ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే, చాలామంది ఏం చేస్తారంటే కార్బోహైడ్రేట్ తింటూనే ఉంటారు. హ్మ్. ఎందుకు వాళ్ళకి ఆ డిజైర్ వస్తుందంటే, దే ఆర్ నాట్ సాటిస్ఫైయింగ్ ద ప్రోటీన్. లేకపోతే కార్బోహైడ్రేట్ తింటూనే ఉంటారు. ఎందుకంటే దాంట్లో ఫ్యాట్ లేదు. మనకు ఫ్యాట్ రిజర్వ్స్ కావాలి, కార్బోహైడ్రేట్ రిజర్వ్స్ కావాలి. హ్మ్. ఎప్పుడైతే అది ఇవ్వమో, దానికి కావాల్సింది మనకి ఇవ్వమో, అదొచ్చేంత వరకు ట్రై చేస్తుంటది. ఫర్ ఓకే. ఎగ్జాంపుల్ మీరు కార్బోహైడ్రేట్ తింటున్నారు. సీరియల్స్‌లో గాని, మిల్లెట్స్‌లో గాని, ఫ్రూట్స్‌లో గాని ప్రోటీన్ ఉండదు. రైట్? ఆ ప్రోటీన్ తినే ఆ ప్రోటీన్ పెంచుకునే దాంట్లో ఇదేంటంటే ఇట్ విల్ టేక్ మోర్ కార్బోహైడ్రేట్. అందుకే మనం ఏం చెప్తామంటే మన ఫుడ్‌లో సఫిషియంట్ ఫు ఫ ఫ్యాట్ ఉండాలి. సఫిషియంట్ ప్రోటీన్ ఉండాలి. ఎస్పెషల్లీ మనం తినే డైట్‌లో ఏంటంటే ఓకే. చాలా లో ప్రోటీన్ ఉంటుంది. మంచి ప్రోటీన్ గన తీసుకుంటే ఏంటంటే ఆ క్రేవింగ్స్ అన్నీ పోతాయి. ఎందుకంటే మీ లాంగ్ టర్మ్ సెంటర్ ఏదైతే ఉందో ఇట్ విల్ డిటెక్ట్ వీడి బాడీలో మంచి ప్రోటీన్ ఉంది. సో, హ్మ్. నేను సాటిస్ఫైడ్‌గా ఉన్నాను అని ఆ సటైటీ సిగ్నల్స్ పంపిస్తుందనమాట. ఓకే. సో, అందుకు డైట్ అనేది డయాబెటిస్‌లో చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ మంచి ప్రోటీన్ డైట్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ అనమాట. ఓకే. రైట్ సార్. థాంక్ యూ సో మచ్. యాహ్! థాంక్స్ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.